ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ముఖ్యంగా రాజకీయ ప్రభుత్వ హలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంకొంత తగ్గించమ్మా. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ మీద కేటీఆర్ గారి యొక్క వారి కౌంటర్గా ఈ యొక్క ప్రెస్ మీటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా అటు క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన పరమైన అటు క్యాంప్ ఆఫీస్ నుంచి సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి సెక్రటరియట్ నుంచి అట్లాగే కమాండ్ కంట్రోల్ నుంచి ఈ 3 ప్రాంతాల నుంచి ప్రభుత్వ పరంగా నిర్ణయాలు, సమావేశాలు, రివ్యూలు రెగ్యులర్గా ఉదయం 11 గంటల నుంచి మొదలుకుంటే రాత్రి 12 గంటల వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూలు చేయడం జరుగుతున్నది. దీనికి సాక్ష్యము మీ మీడియానే, ఎంటైర్ మీడియానే సాక్ష్యం. ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అదే నిన్న కేటీఆర్ మాట్లాడాడు, అదే ఏది ఢిల్లీకి పోయిండు ముఖ్యమంత్రి కనబడతలేడు అని మాట్లాడాడు. నేను ఎందుకు అంటే కేటీఆర్ అన్న మాటకు కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నమే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి క్లారిటీ ఇస్తుంది. మళ్ళీ చెప్తున్నాను వినండి, కేటీఆర్ అడిగిన దానికి విమర్శించిన దానికి కౌంటర్గా ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా తనకు క్లారిటీ ఇస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెగ్యులర్గా ఉదయం 10:30 నుంచి మొదలుకుంటే రాత్రి 12 గంటల వరకు అతని ఇల్లు క్యాంప్ ఆఫీస్ నుంచి ఇటు సెక్రటరియట్ నుంచి అటు అది కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి రెగ్యులర్గా ఉన్నతాధికారులతోటి సమావేశాలు, రివ్యూలు ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్లు అందరిని కూడా పిలుచుకొని రెగ్యులర్ రివ్యూలు జరుగుతున్నాయి. దీనికి సాక్ష్యం మీడియానే. రోజు రెగ్యులర్గా తెలంగాణ ప్రజలు మీడియాలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా చూస్తున్నారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. కేటీఆర్ యొక్క విమర్శకు చెప్పాలి. కేటీఆర్కు బహుశా ఈ మధ్య కాలంలో ఆయన తెలంగాణ హైదరాబాదులో ఉంటలేడు. కేటీఆర్ తెలంగాణలో ఉంటలేడు కాబట్టి హైదరాబాదులో ఉంటలేడు. సంవత్సరంలో నెలకొకసారి విదేశాలలో ఉంటున్నాడు ఆయన. నాకు తెలిసిన కాడికి ఈ మధ్యలో నేను గమనిస్తుంది ఏంటంటే 10 రోజులు హైదరాబాదులో ఉంటుండు, 20 రోజులు ఏదో ఒక దేశంలో పోయి అక్కడ పోయి ఏదో పని మీద పోయి అక్కడ ఉంటుండు. అందుకే ఈ నెలల 10 రోజులు ఉన్నంత కాలం తాను విమర్శిస్తూనే ఉంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని. అట్లాగే ఈ 20 రోజులు ఆయన విదేశాల్లో, కేటీఆర్ విదేశాలలో నివసిస్తుంటాడు కాబట్టి ఈ 20 రోజులలో మా కాంగ్రెస్ గవర్నమెంటు సీఎం
రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ 20 రోజుల యొక్క అధికారుల రివ్యూలు, పరిపాలన ఇవన్నీ కూడా అతను నోటీసులో ఉండవు. ఎందుకంటే అతను విదేశాల్లో ఉంటాడు 20 రోజులు. అక్కడ ఆయన ఈ పేపర్లు చూడడు అనుకుంటా. ఏది తెలుగు ఛానల్స్ కానీ, తెలుగు పేపర్లు కానీ ఇవన్నీ ఆయన చూడకపోవచ్చు. ఆ 20 రోజుల తెలంగాణలో ఏం జరుగుతుందని ఆయన అవగాహన లేక, దాని మీద ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకోలేక అతను మాట్లాడుతున్నట్టుగా నాకు ఇక్కడ కనబడుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ సూటిగా తెలంగాణ ప్రజలకు కొంత క్లారిటీ మేము ఇచ్చేస్తున్నాం. ఇది తెలంగాణ ప్రజలారా, నెలకు 20 రోజులు విదేశాల్లో ఉంటుండు, 10 రోజులు హైదరాబాద్లో ఉంటుండు. అందుకే ఆ 20 రోజుల సీఎం రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏం చేస్తుండో ఇన్ఫర్మేషన్ లేక ఈడికి వచ్చి బట్ట కాల్చి మొక్క మీద తల్లే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. నెలకు 20 రోజులు విదేశాలలో ఉంటున్న కేటీఆర్ ఒకటి. రెండో పాయింట్ ఏంటిది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ఎందుకు పోతున్నాడు? సెంట్రల్ గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ కానీ, సెంట్రల్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఢిల్లీలో ఉంటారు. నిధుల కోసము ఇప్పుడు సపోజ్ ఎరువులు కావాలి, ఢిల్లీకి పోవాల్సిందే. నిధులు కావాలి, ఢిల్లీకి పోవాల్సిందే. ఇరిగేషన్ ప్రాజెక్టులు, నీళ్ళ పంచాయతీ నడుస్తుంది, ఢిల్లీకి పోవాల్సిందే. 10 ఏళ్ళు పరిపాలించిన మంత్రిగా కేటీఆర్ గారు, మీ నాయన కేసీఆర్ గారు ఢిల్లీకి పోవాలా పోవద్దా అనే యొక్క ఇంగిత జ్ఞానం మీకు లేకపోవడం బాధాకరం, దురదృష్టకరం. ఏముంటుంది ఆడ? ముఖ్యమంత్రిగా 1కి 4 సార్లు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కన్సల్ట్, ఇరిగేషన్ మినిస్టర్ను, సివిల్ సప్లై మినిస్టర్ను, లేకపోతే ఆర్థిక శాఖ మినిస్టర్ను, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఇవన్నిటికి సంబంధించిన మన కోటా ఏదైతే తెలంగాణకు ఢిల్లీ నుంచి రావాల్సిన ఆర్థికంగా ఉన్న మన కోట ఏదైతే రావాలో ఆ కోటాకు 1కి 4 ఇంతలు అక్కడ ప్రైమ్ మినిస్టర్ని, మంత్రులని కలవాల్సిన బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఉన్నది. ఈ జ్ఞానం మీకు ఈ ఆలోచన ఎందుకు మర్చిపోతున్నారు అని ప్రశ్న. తప్ప ఇది? కలవద్దా? ఢిల్లీకి పోవద్దా? నిధుల కోసము, ఇంకా లేకపోతే నీళ్ళ పంచాయతీ కోసం ఢిల్లీకి పోవద్దా? పోయింది అందుకే కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. అచ్చా, మీ నాయన కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. మీరు ఆ పని మీరు ఎందుకు పోయారు? మీ నాయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఎందుకు పోయారు? ఎందుకు పోయారు అంటే, మీరు అంటే ఆయన సంతానం, కేసీఆర్ గురించి కాదు. మీరు ఎందుకు పోయారు అనేది ఒక ప్రశ్న మేము అడుగుతున్నాం. మీరు ఎందుకు పోయారు? ఆయనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమో ఎరువుల కోసము, నీళ్ళ పంచాయతీ ఉన్నది, నిధుల కోసము, పరిపాలన పైన కొన్ని అంశాల మీద అక్కడ ప్రధానమంత్రిని, మంత్రులను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోతున్నాడు. మీరెందుకు పోయారు? మీ కుటుంబం ఎందుకు పోయింది ఢిల్లీకి? లిక్కర్ దందా చేయడానికి పోయారు. మీరు ఢిల్లీ పోయారు, లిక్కర్ దందా మొదలుపెట్టారు, విస్కీ బ్రాండ్ బీర్ల దందా స్టార్ట్ చేసిరాడా. మీ కవిత దొరికింది, లోపల పడ్డది. కేటీఆర్ ఎందుకు పోయిండా అంటే కవిత జైల్లో పడ్డదని పోయిండు. హరీష్ రావు ఎందుకు పోయిండా ఢిల్లీ అంటే ఈడీ ఆఫీస్కి పోయారు. మీ తీరేమోనైనా ఆడ ఈడీ ఆఫీసులో చుట్టూ ఆడికి ఏమైనా పోయిండా? మీరు ప్రధానమంత్రిని, మంత్రుల కంటే ఎక్కువ మీరు ఈడీ ఆఫీస్ చుట్టూ తిరిగితే సరిపోయింది మీ పుణ్యకాలం అంతా. నైతికంగా మీకు హక్కు ఎక్కడా అని కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ గారిని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి కూడా కేటీఆర్కి స్ట్రోక్ దాకింది మొత్తం. ఎవరిది ఇది? కవితది. ఏదన్నా తట్టుకోవచ్చు భయ్, ఇంటి పంచాయతీ ఎవడు తట్టుకోలేడు. అది పెళ్ళాం కానీ అక్క చెల్లెలు కానీ అక్క కానీ ఆడు బామ్మడిది కానీ, ఈ ఇంటి స్ట్రోకులు మహా డేంజర్ ఇవి. ఇప్పుడు కవిత ఒక దిక్కు స్ట్రోక్, హరీష్ రావుది ఒక దిక్కు స్ట్రోక్ ఉంటుంది. అందుకే పాపం సీఎం రేవంత్ రెడ్డి గారు పాపం అనాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు. ఇక ఆడిపోయినప్పుడు మా నాయకులను కలవాల్సిందే కదా, మాకు అదే కదా మెయిన్. కాంగ్రెస్ పార్టీకి మాకు పుట్టినీళ్ళు ఢిల్లీ కదా, మా పుట్టినీళ్ళు. మీది గల్లీ కాదు కదా మా పుట్టినీళ్ళు కాంగ్రెస్, మాకు ఢిల్లీ కదా. పోయినప్పుడు రాహుల్ గాంధీ గారిని, ఖార్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని అక్కడ కలిసి వస్తాడు. అదొక బాధ్యత. అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి ఇంకేం పెద్ద దీని మీద విమర్శలేం పెద్ద అవసరం ఏమొచ్చింది. అది చదువు ఇది అయింది. మీ స్ట్రోక్ పంచాయతీలు మా నెత్తికి ఎందుకు రుద్దుతున్నారు నైనా మీరు? మీ ఇంటి పంచాయతీలు నువ్వు డిస్టర్బ్ అయ్యి తెలంగాణ ప్రజలకు రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ మీద రుద్దడం ఏంటి ఇదంతా అని కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా స్పష్టంగా తెలియజేస్తుంది. ఇప్పుడు నేను ఇంకో మాట చెప్తున్నా. కేసీఆర్ గారు నాయకుడు, మేమెవరం కూడా దాన్ని ప్రశ్నించాం. బిగ్ పర్సనాలిటీ, నో డౌట్. గుడ్ పర్సనాలిటీ, నో డౌట్. ఒడుకుదొడుకులతోటే నాయకుడు ఎదిగిండు, నో డౌట్. కేటీఆర్ ఏ ఒడుకుదొడుకులతో వచ్చిండు నాయకుడుగా? ఒక కౌన్సిలర్ అయినా, ఒక చైర్మన్ అయినా, ఒక జడ్పీటీసీ అయినా, నువ్వు నాయన కోటలు డక్కమని డైరెక్ట్ ఎమ్మెల్యేకి వచ్చేస్తావు. నువ్వు నీకేం తెలుస్తుంది? డక్క ముక్కలు ఏం తెలుస్తాయి కింద నీకు? డక్క ముక్కలు నీకు ఎవరు తెలుస్తాయి? నాసుంటోనికి రేవంత్ రెడ్డి అసుంటోనికి తెలుస్తాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఒకప్పుడు ఏందైనా ఒక జడ్పీటీసీగా నుంచి స్టార్ట్ అయ్యింది. ఆయన గ్రౌండ్ లెవెల్ ఏముంటే ఒడుకుదొడుకులు అనేది మా గ్రౌండ్ కింది నుంచి వచ్చినోడికి తెలుస్తాయి. కానీ మీ నాయన కుర్చీ మీద కూర్చున్న టైంకి నువ్వు అమెరికా నుంచి దిగితే డైరెక్ట్గా ఎమ్మెల్యేకు పోటీ చేస్తేవి. ఇట్లా ఇప్పుడు మాకున్న అనుభవాలు సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు నాకే కానీ మా నాయకులు ఇంకా చాలామంది, ఇప్పుడు మా మినిస్టర్స్ ఉత్తమ్ రెడ్డి గారు కానీ, లేకపోతే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, అటు మా దామోదర్ గారు, గీతారెడ్డి గారు, వాళ్ళు వీళ్ళు, మొన్న పొన్న ప్రభాకర్ గారు అని ఇట్లా మా మినిస్టర్స్ చాలామంది నాయకులు ఉన్నారు కదా. నేనేమంటున్నా అంటే నువ్వు డైరెక్ట్గా వచ్చినావు, ప్రజల నాడి తెలియదు, ప్రజా సమస్యలు తెలియదు, మీ ప్రజలకు ఏం చేయాలో ఆలోచన ఉండదు. కాబట్టి అనుభవంతో కూడుకున్న రాజకీయ జీవితంలో నుంచి వచ్చినటువంటి నాయకులమే కాంగ్రెస్ పార్టీ నాయకులం. అందులో ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ ఉన్నాడు. ఎన్ఐసి యూత్ కాంగ్రెస్ ఒక సామాన్య కార్యక్రమం మొదలుకొని ఈరోజు ఒక జాతీయ పార్టీ, రాష్ట్ర కాంగ్రెస్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయనకి ఏం తెలుస్తుంది? మహేష్ గౌడ్కి, పిసిసి ప్రెసిడెంట్కి కార్యకర్త ఎట్లుంటాడు, నా మండల నాయకుడు ఎట్లుంటాడు, విలేజ్ నాయకుడు ఎట్లుంటాడు, ప్రతిది కూడా పట్టు ఉంటుంది, ఆలోచన ఉంటుంది. కింద నుంచి వచ్చిన వాళ్ళకు ఉన్నంత అవగాహన డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకు ఉండదు. కాబట్టి అనుభవంతో కూడుకున్న రాజకీయ నాయకులుగా పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో అందిస్తున్నాం ఇక్కడ. కాబట్టి ఇది కూడా కొంత ఆయనకు ఎవరికి కేటీఆర్ గారికి కొంత అవగాహన కోసం చెప్పడం జరిగింది.
అదే నువ్వు డైరెక్ట్గా 4 సార్లు ఎమ్మెల్యే అయినా నువ్వు డైరెక్ట్గా వచ్చినట్టే. మా అనుభవాల ముందు మాకున్న అనుభవాల ముందు నువ్వు జీరో, నథింగ్. ఏమైనా అడుగుతారా మీరు ప్రశ్నలు? ఈ గాడిదలు సన్నాసులు అంటే రేవంత్ రెడ్డి కోపం వస్తుంది. ఇది పాయింట్ ఏంది? మీ అయ్యా సన్నాసులు, ఇది మీరు స్టార్ట్ చేసేది పంచాయత్. అసలు తెలంగాణ ప్రజలు కూడా ఒకసారి గమనించండి. సన్నాసులను ఎవరైనా స్టార్ట్ చేసింది? మీ అయ్యనే కదా. ఇవన్నీ చూసి మీకు ఎట్లా తిట్టాలో కొంత మాడిఫై చేసి తిడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. కొంత అవసరం అదిగా మీకు. మీరు కంట్రోల్ కావాలంటే బూతులకు వజ్రంతో కొయ్యాలి, బూతులతోటే తిట్టాలి. మళ్ళీ నువ్వు రండి అంటే మేము కూడా రారండి అంటాము, నువ్వు రండి లేదు పిండి లేదు మేము నువ్వు అంటాము అంటాము. మేము పొలిటికల్ పార్టీ నాయన, మేమేమి ధర్మశాల పెట్టలేము ఇక్కడ ఉపన్యాసాలు ఈయనకే. మాది ఒక పొలిటికల్ పార్టీ. బాగున్నారా అని అంటే మేము కూడా బాగున్నామండి, మీరు కూడా బాగున్నారని అడుగుతాము. నువ్వు ఏం రా అంటే ఏం బే అంటాం మేము. తప్పదుగా. సీఎం రేవంత్ రెడ్డికైనా నాకైనా మా మంత్రులకైనా మా లీడర్లకు కాంగ్రెస్ తప్పదు. నువ్వు గాడిదలంటే పడతారా ఇవ్వండి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను చాలాసార్లు అన్నా, ఆయన గీకుడు ఎందుకు తన్నిపించుకుడు ఎందుకు అన్న నేను. గోకుడు ఎందుకు తన్నిపించుకున్నాడు ఎందుకు? మీరు కూడా అండి అని పిలువండి. సీఎం రేవంత్ రెడ్డి ఏమండి ఎట్లున్నారండి అని మాట్లాడు, ఆయన కూడా బాగుండండి అంటాడు. ఆయన మీరు కూడా బాగున్నారండి అంటాడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా. తిట్ల పురాణం ఖాందాన్ మీది. ఇక దానికి విరుగుడు తిట్లే. ఇక మీరు ఒకటి తిడితే, కాకపోతే మీరు ఒకటి తిడుతున్నారు, మేము 10 తిడుతున్నాం. తప్పదు. మళ్ళా నువ్వు కంట్రోల్ కావాలంటే మేము 10 తిట్టాల్సిందే. నేను ఇక తెలంగాణ ప్రజలు కూడా గమనించుండేది. కేటీఆర్ గారు, తెలంగాణ ప్రజలు రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో, మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క నాయకత్వంలో, చివరిగా మా రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు పరిపాలించుండి అని మాకు ఫుల్ మెజారిటీతో సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారిని చేసిరు. దాదాపు 17 నెలలు అయిపోతుంది. ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది. ప్రజలు ఇచ్చిర్రు. ఇది మీరు సంకనాకి ఇచ్చిన ట్రెజరీని చక్కగా చేస్తూ, మళ్ళీ చెప్తున్నా, మీరు సంకనాకించిన ఆర్థిక శాఖ ట్రెజరీని చక్కగా చేస్తూ, మేము రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటల హామీలను నెరవేరుస్తూ వెనుక ముందు పరిపాలిస్తూ ప్రజాపాలన కొనసాగుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో. మళ్ళీ చెప్తున్నా, అమెరికాలో కొలువు చేసినావు, చదువుకున్నావు, చదివితే మంచి కొలువు చేసినావు, 10 ఏళ్ళు పాలన చేసినావు, 4 సార్లు ఎమ్మెల్యే చేసినావు, అసెంబ్లీలో కూర్చోవాలా, కళ్ళు కాంపౌండర్లో కూర్చొని చర్చకు రమ్మనాలా. చదువు రానోడు కళ్ళు కాంపౌండ్కు రా అంటే అర్థం ఉంది. కానీ నువ్వు చదువుకొని 4 సార్లు ఎమ్మెల్యే చేసి 10 ఏళ్ళు పాలన చేసి నువ్వు ఆ పార్కు, ఇందిరా పార్కుకు రా, వెంగళరావు పార్కుకు రా. ఏంది ఇది? బాధ్యతారహితమైన మాటలు కేటీఆర్ మాట్లాడుతుంటే దీనికి ఏమో చిన్నపిల్లల వ్యవహారం అయిపోయింది ఇదంతా. అరే ఏంది
ఇక భయ్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఏదైనా కానీ వాళ్ళ సోషల్ మీడియాకు వాళ్ళ సోషల్ మీడియాకు వణికిపోతున్నామని కేటీఆర్ అంటున్నాడు. అంటే సోషల్ మీడియా లేనిది తప్పుడు ప్రచారం చేస్తుందని కేటీఆర్ చెప్తున్నట్టే కదా. మీ బీఆర్ఎస్ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది అని నీ నోటి నుంచే వచ్చేసింది. అదిగా నేను ఒకటే చెప్తున్నా భయ్, నేను పర్సనల్గా చెప్తున్నా, పైసలు ఆడిస్తున్నాడు ఈడిస్తున్నాడు అని నైతికంగా అడిగే హక్కు కేసీఆర్ ఫ్యామిలీకి లేదు. ప్రతి ఎన్నికలకు దాదాపు 10 రాష్ట్రాలకు 1000 కోట్లు పంపించినట్టుగా ఆ రోజు ప్రచారంలో ఉన్నది, మీరు చేసింది ప్రచారంలో ఉన్నది, అది నిజమే కదా. నైతికంగా మీకు అడిగే హక్కు కానీ విమర్శించే హక్కు మీకు లేదు. ముందు నేను యాక్చువల్గా అప్పుడప్పుడు కొంత, ఇప్పుడు కాదు, నేను వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వాళ్ళ గవర్నమెంట్ మొన్న ఒక 1 year బ్యాక్ కొంత అటో ఇటో కొంత నిజాలు మాట్లాడతాడా ఏంది మాట్లాడడా అని కొంత కన్ఫ్యూజన్లు ఉంటాయి. కానీ ఈరోజు క్లారిటీ వచ్చింది. అన్ని కేటీఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడతాడు, ఒక్క నిజం ఉండదు అనేది క్లారిటీ వచ్చింది. అన్ని అబద్ధాలే, నోరు రిప్పితే అబద్ధాలే. అతను చెప్తున్నా కదా, అందరికి వడదెబ్బలతో ఎండ దెబ్బలు తాకితే ఈయనకు ఈ ఫ్యామిలీ దెబ్బలు తాకుతున్నాయి. ఈయనకు నీకేం చెప్తున్నా, డైరెక్ట్గా కవిత అటాక్ చేస్తుంది, ఇట్లా ఇండైరెక్ట్గా హరీష్ రావు అటాక్ చేస్తున్నాడు. తండ్రి పాపం కేసీఆర్ గారికి ఏం చేయాలో అర్థమవుతలేదు. కేటీఆర్కి ఏమో రాజకీయ అనుభవం లేక అవగాహన లేక ఇతను ఇబ్బంది పడుతున్నాడు, బయటకు వస్తున్నాడు. అదే అంతే కదా, 20 రోజులు అటు ఆ దేశంలో చల్లటి ప్రదేశాలు ఉంటాయి కదా, వేరే దేశాలలో ఎక్కడో రిలాక్స్ అవుతున్నట్టున్నాడు. ఈడ ఎండ దెబ్బ దాకా, ఈడ ఏమంటారు అది ఇంటి దెబ్బ దాకా 20 రోజులు విదేశాలకు వస్తున్నాడు. అసలు నెలకి 20 రోజులు విదేశాలు ఏం పనప్ప కేటీఆర్ గారు, నాకు అర్థం కాదు. దాన్ని చెప్పు ముందును. ఈడంటే రేవంత్ రెడ్డి సీఎం కనబడుతున్నాడు. లేలే ఈడ ఇదేను ఏడా, ఇప్పుడు ఈడ ఫ్లైట్ ఎక్కితే ఢిల్లీలో దిగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఓకే, ఎవరెవరి దగ్గర పోతున్నాడో మీరు వీడియోలు కెమెరాలు పట్టుకొని తిరుగుతారు కదా ఆయన సూట్ అయితే. ఆయన ఇంకా వెంబడే తిరుగుతారు కదా. ఇప్పుడు ఏ కెమెరా దొరుకుతుందని దేశాలల్లో ఈయన మీద ఎట్లా తెలుస్తుంది మనకు? ఏమంటున్నట్టే, నువ్వు ఎప్పుడైనా మమ్మల్ని విమర్శించే ముందు స్టడీ చేయి ఫస్ట్. ఈడ నీకు కౌంటర్గా ఈడ మేము మిండలం ఉన్నాం. ఈడ మేము తక్కువలో కాదు, మిండెన్లో మేము ఈడ. నువ్వు ఒకటి చెప్తే 10 వేస్తాం మేము ఈడ. కాబట్టి ఇదొకటి చెప్పదలుచుకున్నా. ఒక్క మాట మీకు చెప్పేది చివరికి ఏంటంటే, మీరు ఒక బూతు మాట, ఒక తప్పుడు మాట మాట్లాడితే సీఎం రేవంత్ రెడ్డి గారు 10 తిట్లు తిడతాడు. ఇలా నో డౌట్, నేను చెప్తున్నా కదా, తిడతాడు. నువ్వు బంద్ చేయి, ఆయన బంద్ చేస్తాడు. నువ్వు ఒకటి తిడితే ఆయన 10 తిడతాడు. ఇలా మేము కాంప్రమైజ్ కాము. అల్టిమేట్ మేము ప్రజలకు పరిపాలన, ప్రజా పరిపాలన, ప్రజల పాలన ప్రజల మధ్యలోనే ఉండాలి అనేదే కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్ల యొక్క పాలన, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో. మా దాంట్లో క్లియర్ ఉన్నదిగా.
10 ఏళ్ళు ఏం చేసిరా? 10 ఏళ్ళు వీకినారు పాలన. మరి ఏం చేసి 10 ఏళ్ళు? నేను అడుగుతున్నా, నేను ఎందుకు అంటున్నాడు పీకినా ఏం పీకినావు అని ఎందుకు అంటున్నట్టు ఆయన మన శ్రీనివాస్ రెడ్డి ఏదో అన్నాడు, గాడిదలు అదేదో అన్నాడు అని చెప్పి. అదే అంటున్నా, 10 ఏళ్ళు ఏం చేసినావా నువ్వు కేటీఆర్? నేను అడుగుతున్నా. ఈ 18 ఏళ్ళకే నీకు సుధరాయిస్తలేదా పవర్ లేకపోయేసరికి? 18 ఏళ్ళే కదా, 17-18 ఏళ్ళలో నీకు పవర్ లేకపోయేసరికి ఆ చేపల చెరువు తిరిగి కొట్టుకుంటున్నాను. చేపల చెరువు బయట వేసి ఎట్లా కొట్టుకుంటుంది అంటే పవర్లకేసి చేపల ఉన్న నీళ్ళల్లో ఉన్న చేపల అంటే నీళ్ళల్లో చెరువు ఎట్లుంటుందో ఆ చేప బయటికి రాని డగడగడ కొట్టుకుంటూ అట్లా కొట్టుకుంటుండే ఇప్పుడు ఈయన కూడా. ఇవి ఒకటే మాట, ఈ ప్రాజెక్టులు, నీళ్లు, నియామకాలు, పంచుకునుడు, ఇదంతా టెక్నికల్ ప్రాబ్లమ్స్. ఇదంతా ఒక వేరే అంశం. విన్నారా? ఈ సబ్జెక్టు వేరు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ మినిస్టర్ గారు దాని మీద పాపం ఎప్పటికప్పుడు ప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాడు, ఆయన చెప్తూనే ఉన్నాడు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయింది అదే పని మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేపు కూడా పెట్టిండు. ఆయన రెగ్యులర్గా ఎప్పటికప్పుడు గత లోపాలు ఏంది, ఇప్పుడేమున్నాయి ఏందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తూనే ఉన్నారు కదా. అవును, అంటే తిరగాలి, తిరుగుతున్నాడు. వస్తలేవు అంటున్నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నా అంటే మీరు అడిగిందని చెప్తున్నా. ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజల రిప్రజెంటేటివ్, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారి బాధ్యత అడగాలి. ప్రధానమంత్రిని ఢిల్లీకి పోయి అడుగుతున్నాడు. ఇస్తే ఇచ్చిరని చెప్తాడు. వాళ్ళు ఇస్తలేరు కాబట్టి అడుగుతున్నా ఇస్తలేరు అని సభలలో చెప్తున్నాడు. జవాబుదారు కదా ముఖ్యమంత్రి. జవాబుదారుగా 2 పాత్రలు పోషిస్తున్నాడు ముఖ్యమంత్రిగా. అటు అడుగుతున్నాడు, వాళ్ళు ఇస్తలేరు కాబట్టి ఇస్తలేరు అని చెప్తున్నాడు. ఇచ్చిన్నది ఇచ్చినా అని చెప్తాడు. ఇందిరమ్మ పాలన మీద ఏలిపెట్టే నైతిక హక్కు హరీష్ రావుకి లేదు. మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఏమంటున్నారు, అక్రమ కేసులని అదని ఇది అని అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, హరీష్ రావు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మళ్ళీ మీకు అడుగుతున్నా, చెప్తున్నా. మా నాయకులు 10 సంవత్సరాల కాలంలో రాజకీయంగా కొంతమంది పోలీసు అధికారులను అడ్డం పెట్టుకుని, ఒక 10 మంది ఐపీఎస్ అధికారులను మీరు అడ్డం పెట్టుకొని, కొంత డిఎస్పీలను ఒక 20 మందిని అడ్డం పెట్టుకొని, సర్కిల్ ఇన్స్పెక్టర్ లాంటి వాళ్ళని ఒక 30-40-50 మందిని మీ కంట్రోల్లో పెట్టుకొని, మీరు చేసిన పని ఏంది? మాకు రూపాయి వస్తే ఈ రూపాయి ఎక్కడి నుంచి వచ్చింది, మేము రూపాయి ఖర్చు పెడితే ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, మా మీద నిఘా పెట్టారు, మా అడిగేస్తే ఈ అడుగు ఎక్కడ వేస్తున్నాడు. నేనే సాక్ష్యము. 2017వ సంవత్సరంలో ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సభ పెట్టు అని అన్న సందర్భంలో ఇదే సంగారెడ్డిలో నేను అక్కడ పెద్ద సభ ఏర్పాటు చేయడం జరిగింది. కేసీఆర్ సొంత ఉమ్మడి జిల్లాలో, హరీష్ రావు దత్తత జిల్లా, ఆ జిల్లాలో సంగారెడ్డి హెడ్ క్వార్టర్లో రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ ఏర్పాటు చేసిన క్రమంలో దాదాపు 4 మూలల నుంచి 4 గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్సు 4 నుంచి 5 లక్షల మంది స్వచ్ఛందంగా ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా ఆ సంగారెడ్డి నేను ఏర్పాటు చేసిన ఆ అంబేద్కర్ స్టేడియానికి రావడం జరిగింది. అది చూసిన తర్వాత జలక్కు తిన్నాడు కేసీఆర్. ఇంత సభ ఏర్పాటు చేస్తుంటే ఏం బీకినవరా అని హరీష్ రావుని కడిగిండు. కడిగిన తర్వాత ఏంది నీ జిల్లాలో ఏం అవుతుందని అన్నప్పుడు హరీష్ రావు
మళ్ళా నిఘా పెట్టుడు స్టార్ట్ చేసిండు. ఆ స్టార్ట్ చేసిన దాంట్లోనే 6 నెలల ముందు అక్కడి నుంచి నా మీద నిఘా పెట్టిర్రు. జగ్గారెడ్డి మీద నిఘా పెట్టిర్రు. నేనే సాక్ష్యం మీకు చెప్తున్నా. ఇక జగ్గారెడ్డి మీద ఇదే కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు ఇదే హరీష్ రావు నిఘా పెట్టిండు. సపోర్ట్ చేయకుండా నిఘా పెట్టిండు. జగ్గారెడ్డి ఎలా దొరుకుతాడని స్టార్ట్ చేసిర్రు. 3 IPS ఆఫీసర్లను పెట్టిర్రు. అప్పుడు నా మీద రిటైర్ అయిన డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఇన్ఛార్జు. రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆ రోజు నన్ను నిర్బంధం చేయడానికి ఒక ఆపరేషన్, ఆయననే దానికి ఆపరేషన్ కమిషన్ ఎప్పుడు ఆయన అప్పుడు సిటీ కమిషనర్ ఉండే. వాళ్ళు ఒక నిఘా పెట్టారు. వాళ్ళ ఇంటెలిజెన్సు, వాళ్ళ విజిలెన్సు, IPSలను ఒక కమిటీ చేసిర్రు. వాళ్ళు నిఘా పెట్టారు. జగ్గారెడ్డి ఈ డబ్బులు ఖర్చు పెడతాడు, పండుగలు చేస్తాడు, పంచుతాడు, వ్యాడికేం తీస్తున్నాడు నిఘా పెట్టిర్రు. ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని నిఘా పెట్టిర్రు. ఈ నిఘాలో వాళ్ళకు పోలీసు అధికారులకు తేలిందంటే జగ్గారెడ్డి దగ్గర ఆస్తులు లేవు, పాస్తులు లేవు, ఉన్నాయని అప్పులు లేని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిర్రు. ఏం చేయాలో తలకాయ పట్టుకున్నాడు అప్పుడు సిటీ కమిషనర్ మహేందర్ రెడ్డి ఏమైనా భూములైనా ఇరిక్కినాయని ట్రై చేసిర్రు. జిల్లా కలెక్టర్ ఆ రోజు ఎవరు జిల్లా కలెక్టరు ఇప్పుడు ఆంధ్రకు పోయిన చూడు రోనాల్డ్ రోస్ అప్పుడు సిటీ కలెక్టర్ సంగారెడ్డి కలెక్టర్ ఇదే కలెక్టర్ పిలిచాను. జగ్గారెడ్డి అని ఇరికి అని అడిగి సాక్ని మొత్తం చెప్తున్నానండి. ఇదిగా డిప్టీ రెవెన్యూ అప్పుడు ఎవరు డిప్టీ ఆయన ముస్లిం మహమ్మద్ అలీ, మన పేరు కూడా గుర్తులేని పేరుని వాళ్ళు హోమ్ మినిస్టర్ చేసిర్రు, వాళ్ళు డిప్యూటీ సీఎం చేసిర్రు. ఆయన సమక్షంలో ఒక 3 నెలల రివ్యూస్ జరిగినాయి. ఆ రివ్యూలో ఇదే కలెక్టరు జిల్లా ఎస్పీని పిలిచిర్రు. ఏమన్నా భూములు ఉన్నాయా అంటారు కదా జగ్గారెడ్డి అని. ఏడపోతే ఎవరు మా జోలికి రాడు, అసలు ఏం లేవని తేలిపోయింది. ఒక సందర్భంలో ఇదే కలెక్టరు ఆ రిపోర్ట్ ఇచ్చిండు. లేదు మీరు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ పొలిటికల్ ఏమైనా ఉంటే తెలుసుకోండి, మీరు మమ్మల్ని అధికారులను ఇబ్బంది పెట్టకుండా అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అధికారులు కొందరు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ లాస్ట్కి వస్తే కళ్ళనే వచ్చింది. ఏది నా టైం బాగాలేక పాస్పోర్ట్తో పంచాయతీలు ఎదిగిన అల్లోడు దొరికింది. దాని జిరాక్సులు పట్టిండు. ఇక టాస్క్ ఫోర్స్ని పెట్టిండు రాధాకిషన్ని. అప్పుడు సిఐ అనే పేరు నాగేశ్వరరావు, మట్టయ్య అని 2 CIలు. ఇక పట్టుండ్రా 6 నెలల లోపల పడితే ఏముంటారా, ఇక మెదక్ జిల్లా ఉనికిపోతుందని పెట్టిర్రు. 6 నెలల ముందే రేవంత్ రెడ్డి నాకు చెప్పిండు, జగ్గన్న నేను లోపలేస్తున్నారు గ్యారంటీ, ఇక అది ఏమని ఉండని ఆ చిరాక్షలతోటి లాగిస్తున్నాను. 6 నెలల ముందే జట్టి కుసుమ్ కుమార్ ఇంట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు. నాకు 5 ఏళ్ళ నుంచే తెలిసి కొడుకులకు నిద్ర వార్తలేదు చేస్తారని. జంకినమా, భయపడ్డమా, పారిపోయినమా, ఉనికినమా, అదరదెంగినము, అదరగొట్టినము కొడుకులని. ఇది కాలేదు ఆగండి. తర్వాత నన్ను అరెస్ట్ చేసిర్రు. తర్వాత ఎంతోమంది జగ్గారెడ్డి అభిమానులు నాకు ఉన్నారు, నాకే అర్థం కాలేదు, చాలామంది ఉన్నట్టున్నారు బయట. ఆ పోలీస్ స్టేషన్కు ఆడబెట్టిరు, పోలీస్ స్టేషన్లో సికింద్రాబాద్లో. ఆ 2 CIలకు ఫోన్ చేసి ఏమైనా బుద్ధున్నాదరా మీకు CIలకు, అరే మంచోడురా, ఏదో తెలుసో తెలియకనో ఏదో చేసి ఒకడు వాళ్ళ మనుషులు ఎవరో చేసిర్రా, ఏదో అయిందిరా. చేయనోడేవాడరా, కేసీఆర్ చేయలేడా, హరీష్ రావు చేయలేడా, కేటీఆర్ చేయలేదు, వాళ్ళే కదరా దీనికి పెద్దలు అని జనాలు అన్నారు. అన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక పోలీసులు అయోమయంలో మహేందర్ రెడ్డి పడ్డాడప్పుడు. అప్పుడు ఈయనెవరు, ఆ నార్త్ ఆయన డీజీపీ ఉండే, అరే మొన్న డీజీపీ అదే సీఎం కాలనీగా పోతే తీసిపడేసి చూడాలి. అంజనీ కుమార్ ఇంటికి ఆ రోజు ఇదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి వీళ్ళందరూ కలిసిపోయి దర్వాజలు దండి అంజన్ కుమార్ దర్వాజలు ఎవరు దొరకలేడరా, మేమే దొరికినప్పుడు నాయన మరి కేసీఆర్ మరి వాళ్ళని ఎందుకు పట్టుకుంటలేవనా, ఇవన్నీ నడిచినాయి భయ్.
అట్లా అని చెప్పి నన్ను లోపల వాడేసిరి చేసిరు అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు కదా దాంట్లో. మరి నేను ఎప్పుడన్నా సీఎం రేవంత్ రెడ్డి చెప్పి తొవ్వ కొడుకులను లోపలే అన్ననా? మేము అనలేము, అనము. మా గుణం ముందు మీ గుణం ఎంత? నేను రివెంజ్ చేయాలంటే నేను రివెంజ్కి వస్తే హరీష్ రావు తెలంగాణ హైదరాబాద్లో తిరిగాడు. నేను నిజంగా అది కానీ నాకు రివెంజ్ అలవాట్లేదు. నాకు నిజంగా రివెంజ్ మైండ్ ఉంటే నేను సీఎం రేవంత్ రెడ్డితో పోయి కూర్చుంటే నేను లోపల వాట నువ్వు కూడా వేస్తావా లేదా అని అంటే ఊకుంటాడా? కానీ మాకు లేదు, వద్దు. ఎందుకంటే ఎక్కడో గారు పులిస్తాం. అవతలోడు గడ్డి తినడం, మనం గడ్డి తినడం వద్దు మనకు. అది తెలంగాణ బ్లడ్ రక్తపాతము కోరుకునే బ్లడ్ కాదు. తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా జీవించాలని కోరుకునే ప్రజలు. ఒక మూర్ఖుడు మనకేదో చేసిండని మన మూర్ఖులు కావద్దు. కాబట్టి అన్న తోడిపిస్తాను కానీ టెంప్ట్ అయినా నీకు టెంప్ట్ అప్పుడేమో కొంత అనాలి, అంత పూర్తిగా అనాలి, చిలకని ఇవ్వాలని అన్నట్లా. కానీ రివెంజ్ వద్దు, ఫోన్ అక్కడ గట్టిగా. బుసగొట్టుడు ఎందుకు? భయానికి. కాటేసి చచ్చిపోతాడు కదా, చాలు భయంతో, చాలు అంత భయంతో అదిరిపోతాడు అవతలడు. సిల్లి క్వశ్చన్స్ కేటీఆర్ సిల్లి క్వశ్చన్స్. ఎస్, అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు వచ్చిండు ఆడికి మళ్ళా కేటీఆర్ వస్తానప్పుడు చెప్పండి, నేను వస్తాను. చలో ఇది క్లియర్. ఇక నేనేమంటున్నా అంటే ప్రోటోకాల్ పైకి ప్రోటోకాల్ సిస్టమ్ మాట్లాడదాం. వినండి, మీరు మీడియా తీసుకోపోండి. అరే ఇది మీడియాకు పోవాలి, ఇది ప్రోటోకాల్ రెండు. ఓకే, కేటీఆర్ మాటలే మాట్లాడతాం. రైట్, చలో. సవాళ్ళకు ప్రతి సవాళ్ళు అనుకోండి, ఏదేదో అనుకోండి. ఓకే, కేటీఆర్ గారు నథింగ్. నేనేమంటున్నా, ఓకే ఆయన పదే 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 ఆ రోడ్డు మీద కూర్చోవాలని కేటీఆర్ డిమాండ్. ఓకే, నేనేమంటున్నా అంటే నేను నిన్న మొన్న చెప్పిన, మీరు సెకండ్ బెంచ్ లీడర్స్ అని చెప్పిన. సీఎం రేవంత్ రెడ్డి గారు మొదటి బెంచ్ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు కూడా మొదటి బెంచ్ నాయకుడు. వాళ్ళిద్దరు సవాళ్ళు ఎదుర్కొని ఒకవేళ కేసీఆర్ స్వయంగా, అది కేటీఆర్ అంటే కాదు, కేసీఆర్ గారు స్వయంగా రేవంత్ ఇక అసెంబ్లీ రాను బై, ఇక నువ్వు వాడికి వస్తే కడిగేస్తావు, ఈ రోడ్డు మీద కూర్చుందా మైక్ ఉండదు అని ఆయన అంటే, నేను అప్పుడు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆలోచన చేస్తావా, మరి కేసీఆర్ అడిగింది కదా నేను మాట ఇవ్వలేను, నేను కన్విన్స్ చేస్తా. ఇప్పుడు డైరెక్ట్గా కేసీఆర్ గారే ప్రతిపక్ష నాయకుడే ఇక్కడ రోడ్డు మీద కూర్చుందామంటుండు కదా, మీరు కూడా రేవంత్ రెడ్డి గారు మీరు కూడా మరి ఆలోచన చేయండి, మీ ఒకటే కేటగిరీ కదా, ఇద్దరు ఫస్ట్ బెంచ్ లీడర్లు కదా, మీరు కొంత ఆలోచన చేస్తారని కొంత చర్చి ప్రయత్నం చేస్తా. ఇక ఇప్పటి నుంచి కేటీఆర్ హరీష్ రావు యాడికి రమ్మన్నాడు, ప్రెస్ క్లబ్కు రమ్మన్నా, ఏ క్లబ్కు రమ్మన్నా నేను వస్తా. ఆయన స్టేట్మెంట్ ఇవ్వగానే మళ్ళొక్కసారి స్టేట్మెంట్ ఇవ్వగానే కేటీఆర్ గారు మళ్ళీ స్టేట్మెంట్ ఇవ్వగా నేను గాంధీ భవన్ నుంచి బయలుదేరుతాను. ఎందుకంటే నేను ఒక మున్సిపల్ కౌన్సిలర్ అయినా, మున్సిపల్ చైర్మన్ అయినా, నేను 3 సార్లు ఎమ్మెల్యే అయినా, 2 సార్లు ఓడిపోయినా, నువ్వు 4 సార్లు ఎమ్మెల్యే అయినావు, నువ్వు సెకండ్ బెంచ్ లీడర్వే, నేను సెకండ్ బెంచ్ లీడర్నే, నో డౌట్. ఇలా నేను నేను కూడా సెకండ్ బెంచ్ లీడర్నే. మన ఇద్దరం తెలుసుకుందాం. నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఫీల్ కాకు ప్లీజ్. అదే మాజీ ముఖ్యమంత్రి కొడుకు, ఒకప్పుడు ముఖ్యమంత్రిగా మా కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఫీల్ కాకు. పోస్టు పర్సనాలిటీ తాత్కాలికంగా పెంచుతుంది. నా రాజకీయ అనుభవం చెప్తున్నాను, పోస్టు తాత్కాలికంగా ఉంటుంది, పర్సనాలిటీ పర్మనెంట్గా ఉంటుంది.
కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ ఇద్దరు ఎప్పుడు మళ్ళీ ఈసారి ఏమైనా క్లబ్కు రమ్మంటే నేను చక్కగా గాంధీ భవన్ నుంచి పోతా. ఇక నేను కూడా రెడీ అయిపోయినా. మీరు అడిగారు, మన గాంధీ భవన్ మీడియా అడిగారు, నేను మీకు గ్యారంటీ ఇదైతే. నేనేమంటున్నా, జగ్గారెడ్డి అడుగు బయట పెడితే నేను ఒక సిగ్నల్ కొడితే హైదరాబాద్లో ఎంత కదలాలో అంతమంది కదులుతారు. నాకు ఆ కెపాసిటీ ఉంది. నేను ఇట్లా కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఈడ నాకు కూడా, నేను సంగారెడ్డి అయినా నాకు ఈడ అడ్డం ఉంది ఈడ. అట్లా మీరేమి అది తర్వాత ఇక అది ఇప్పుడు కాదు టాపిక్. జూబ్లీహిల్స్ టాపిక్ ఇప్పుడు వద్దు, రేపు మాట్లాడతా. కాంగ్రెస్ విభేదాలు కొత్త కాదు. అసలు మీకు ఒకటి చెప్తున్నానండి, అసలు కాంగ్రెస్లో మేము గప్చుప్గా కూర్చుంటే మీకు న్యూసే లేదు. అసలు మీకు మీడియాకి ఉందా? మీకు న్యూస్ ఉందా? ఈరోజు రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వార్తలు, రాజకీయంగా వార్తలు కావాలంటే అది కాంగ్రెస్ పార్టీ రాజకీయమే నడుస్తుంది. అంతా ప్రాంతీయ పార్టీలో 4, ఎన్నిసార్లు వేస్తావు వాళ్ళది? బీజేపీలో ఒక్కలే, ఎన్నిసార్లు వేస్తుంది మీ మీడియా? మా దాంట్లో తుమ్మినా, దగ్గినా, గోకినా, గీకినా కొడుతూనే ఉంటారు మీరు. ఏంది కారణం? ఏంది? మా దగ్గర రాజకీయ స్వతంత్రత కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కులపరమైన, మతపరమైన భేదాభిప్రాయాలు ఏమున్నా ఓపెన్గా మాట్లాడుకునే స్వేచ్ఛ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ఆ స్వతంత్రమే ఈ కాంగ్రెస్ పార్టీకి బలం. దేశ ప్రజలకు భద్రత, రాష్ట్ర ప్రజలకు భద్రత. మా హనుమంతరావు గారు ఉన్నారు, విహెచ్ హనుమంత్ అని ఉన్నాడు. ఆయన ల్యాండ్ బీసీలను కొట్లాడుతున్నాడు. ఇప్పుడు కాదు కదా ఆయన బీసీలు అని కొట్లాడేది. మన దాదాపు 30-40 ఏళ్ళ నుంచి, మీరైతే మొన్న 10-15 ఏళ్ళ నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. హనుమంతరావు గారు బీసీలు అంటాడు. లాస్ట్కి రాహుల్ గాంధీ గారు కూడా కులగణన బీసీ అని తీసిండా లేదా? కాబట్టి కులపరమైన అంశాలు కానీ ఏది ఉన్నా స్వేచ్ఛగా మాట్లాడుకునే ఒక స్వతంత్రము, హక్కు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఉంటుంది. కాబట్టి అదే మీకు న్యూస్ అవుతుంటుంది. ఇప్పుడు మా అంజన్ కుమార్ యాదవ్ లేచి అడిగిండు, మాకు యాదవ్లకు మన మినిస్ట్రీ అని అడిగిండు. ఏది? పిఎస్సి కమిటీలో. ఇది ఎవరైనా కేసీఆర్ ముందు అడుగుతాడు? ఎవడన్నాడా? పోనీ బీజేపీ మోడీ ముందు అడుగుమని చెప్పి ఎవరన్నా అడుగుతారేమో. అటు చాక్లెట్ ఇస్తే చాక్లెట్ తినాలి, పిప్పర్మెంట్ ఇస్తే పిప్పర్మెంట్ తినాలి. ఈడు అట్లా కాదు కదా, నాకు ఈ కోరిక ఉంది, నాకు ఇది ఇవ్వండి అని అడిగే స్వతంత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇది తప్పు కాదు కదా. చివరిగా ప్రెస్ మీట్ ముగిస్తున్నా. కేటీఆర్ గారు, మీరు నీట్గా మాట్లాడండి. సీఎం రేవంత్ రెడ్డి గారు నీట్గా మాట్లాడతారు. మీరు రా గే అంటే మట్టుకైతే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని తిడతారు. మీరు కంట్రోల్ కండి, మమ్మల్ని కంట్రోల్ మీరే చేసుకోండి. మీరు కంట్రోల్ తప్పకుండా, మేము కంట్రోల్ తప్పకుండా మీరే చేసుకోండి. అరే ఏమన్నాడు కేటీఆర్? ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు, ఇచ్చిండా? ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు, ఇచ్చిండా? దళితుని సీఎం చేస్తానన్నాడు, చేసిండా?
ఎస్సీని సీఎం చేస్తాడు, చేసిండా? నిరుద్యోగ భృతి ఇస్తా యువకులకు అన్నాడు, ఇచ్చిండా? డబల్ బెడ్రూమ్లు అన్నావు, ఏమాయే? ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, అది ఏమాయే? నేనేమంటున్నానంటే, ఇప్పుడు మాది కాంగ్రెస్ గవర్నమెంట్, మేము రాగానే ఏమైంది, మా గవర్నమెంట్ రాగానే ఆ రోజు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం. ఈరోజు ఆడవాళ్ళు రాష్ట్రంలో కోట్ల సారి ఈసారి బస్సులలో ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు నేను అనుకుంటా ఇప్పటి వరకు ఈ 18 నెలల్లో అంటే దాదాపు 200 కోట్ల మంది తిరిగినట్టే ఆర్టీసీ ఉచితంగా. విన్నారా? ఈరోజు డబ్బు లేని ప్రతి మహిళ తల్లిగారింటికి, అత్తగారింటికి, బంధువుల దగ్గరికి, హాస్పిటళ్ళకి ఎక్కడ పోయినా సరే వాళ్ళు ఉచితంగా వాళ్ళు తిరుగుతున్నారు. అంటే దాదాపు ఈ రాష్ట్రంలో దాదాపు అటు ఇటు 200 చిల్లర మహిళలు ఉన్నారు. అంతమంది అయితే కొంత బస్సుల కార్ల సౌలత్ ఉన్న వాళ్ళు కాక బస్సు మీద డిపెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అయితే బస్సులలో తిరుగుతున్నారు కదా. కాబట్టి అదొక సక్సెస్ మాది. సన్న బియ్యం మంచి ఎక్సర్సైజ్, ఎవరు సీఎం గారి డైరెక్షన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్న బియ్యం మంచి ఎక్సర్సైజ్ చేసి సక్సెస్ఫుల్గా నడుస్తున్నారు. సన్న బియ్యం హ్యాపీగా ఉన్నారు. 9,000 రైతు బంధు ఇచ్చినాము. సరే అది ఇచ్చినాము, అది ఇచ్చే సిస్టమ్ అప్పుడు ఆయన ఇచ్చిండు, మేము ఇస్తున్నాము. రుణమాఫీ వాళ్ళు 10 ఏళ్ళకి చేస్తే మేము ఏడాదిన్నరకే చేసేసినాము. ఇట్లా చేసాం కదా. ఇప్పుడు రేషన్ కార్డులు తయారవుతున్నాయి, ఇప్పుడు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు రెడీ అయినాయి, ఇస్తారు. ఇక రేషన్ కార్డ్స్ స్టార్ట్ చేసిర్రు, ఇస్తున్నారు ఇప్పుడు. నేను ఏమంటున్నంటే ఇది అన్నాం, ఇంకా ఇది ఏమి ఫస్ట్ ఇప్పుడు నాకు విచిత్రం ఏంటంటే ఎవరైతే 420 వాళ్ళు 420 అని మమ్మల్ని అంటున్నారు. నంబర్ 1 420 వాళ్ళు ఎవరు? కేటీఆర్. 420 నువ్వుండి మమ్మల్ని అంటే మొన్న దానికి వాల్యూ, దానికి అర్థం ఉందా? కాబట్టి అది దానికి వాల్యూ లేదు దానికి. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నా చివరిగా, నువ్వు కంట్రోల్గా మళ్ళీ వినండి కేటీఆర్ గారు, నువ్వు కంట్రోల్గా అన్కంట్రోల్ కాకు. నువ్వు కంట్రోల్ ఉంటే మేము కంట్రోల్ ఉంటాము, నువ్వు అన్కంట్రోల్ అయితే మేము అన్కంట్రోల్ అవుతాము. నువ్వు మళ్ళొక్కసారి ఛాలెంజ్ చేస్తే ఛాలెంజ్లకు నేనే వస్తా. మా మంత్రులు కూడా ఆ టైంకి అందుబాటులో ఉంటే వాళ్ళు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మా మినిస్టర్స్ కూడా ఒకవేళ జిల్లా పర్యటన లేకపోతే ఆ టైంలో ఏమైనా మా మినిస్టర్స్ అందుబాటులో ఉంటే వస్తుంది. మీ నాయన రోడ్ మీదకి వస్తే నేను మా నాయకుడిని అడిగి, మా సీఎంని అడిగి నేను కూడా ఒప్పిస్తాను. ఇది క్లారిటీ ఉంది. ఓకేనా? క్లోజా? థ్యాంక్ యూ.